అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అంటే ఏ కారణం లేని ఇన్‌ఫర్టిలిటీ 30-40% వరకు దారితీస్తుంది. దీనిలో ముఖ్యంగా మనం ముందు చెప్పినట్టు మేల్ ఫ్యాక్టర్స్ అన్నీ బానే ఉంటాయి. మేల్ టెస్ట్‌లన్నీ బానే ఉంటాయి. అలాగే ఫీమేల్ పరంగా అన్ని టెస్ట్‌లు బానే ఉంటాయి. ఒకటి మెయిన్‌గా ఇవన్నీ బానే ఉన్నా ఎందుకు ప్రెగ్నెన్సీ రాలేదు అనేది మనం చూసుకోవాలి. దానికి మెయిన్‌గా స్పెర్మ్ క్వాంటిటీ అనేది మనం చూస్తున్నాం గానీ క్వాలిటీ మనం చూడలేము. సో, క్వాలిటీలో ఏదన్నా ఇబ్బందున్నా అలాగే గుడ్లు అనేది ఎంతున్నాయి, ఎన్నున్నాయి, ఎలా పెరుగుతున్నాయి ఇవన్నీ చూడొచ్చు కానీ ఎగ్ క్వాలిటీ మాత్రం చూడలేము. సో, ఈ 2 క్వాలిటీలో ఏమన్నా డిస్టర్బెన్స్ ఉన్నా, లేదు ఏర్పడిన బేబీలో క్వాలిటీ ఏమన్నా తేడా ఉన్నా ప్రెగ్నెన్సీ అనేది రాదు. అలాగే ఏర్పడిన బేబీ అతుక్కోవడానికి గర్భసంచిలో ఏదన్నా ఇబ్బందులున్నా ఏం ఇబ్బంది లేకపోయినా గర్భసంచిలో అతుక్కోవడం డిఫికల్టీ ఉన్నా గానీ మనకి ఇన్‌ఫర్టిలిటీ అనేది చూస్తుంటాము. వీటికి మెయిన్‌గా మనం చూసుకోవాల్సింది టీబీ, ఎండోమెట్రియోసిస్, అతుకులు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా చూసుకోవాలి. అలాగే జన్యుపరమైన లోపాలు ఏమన్నా ఉన్నాయా చూసుకోవాలి. అండ్ ఇంకొకటి ఆటో ఇమ్యూన్ అంటారు. అంటే మన బాడీలో మన సెల్సే మన బాడీ రిజెక్ట్ చేసేస్తది. అలా ఏమన్నా ఆటో ఇమ్యూన్ రీజన్స్ ఏమన్నా ఉన్నాయా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని కంటిన్యూయస్‌గా ఒక 3-6 మంత్స్ చిన్నపాటి ట్రీట్మెంట్ ఇస్తున్నా ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు అనంటే మనం దాన్ని సీరియస్‌గా తీసుకోవాలి.